ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 27వ భాగంలోనికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒక ఆయన ప్రశ్నించాడు, ఏ విధమైన అభ్యాసాలు అవి చేయటంలో నాకు కొంచెం ఆయాసం అనిపిస్తోంది, జీవితాన్ని ఉన్నదన్నట్లుగా అనుభవించడమే సుఖంగా తోస్తోంది, దాని ఇంకా ఏదో మార్చి మెరుగు చేయాలని చూడటం అనవసరం అనిపిస్తోంది. అంటే మహారాజు గారు అన్నారు, నీకు ఆ విధమైన అభిప్రాయం అంటే అలా ఉండిపో, మంచిదే, కానీ అట్లా ఉండగలవా? నీ యవ్వనము, శక్తి, డబ్బు ఇవన్నీ నువ్వు అనుకున్న దానికంటే తొందరగానే వెళ్లిపోతాయి. దుఃఖం అనేటువంటిది ఇప్పటిదాకా నీకు తోచలేదేమో, అది రాక మానదు. నీవు దుఃఖానికి దూరంగా ఉండాలి అనుకుంటే నువ్వు దాన్ని ముందే ఎదుర్కోవాలి. నీకున్న అలవాట్లన్నిటినీ వదిలించుకో. అతి సాధారణమైన శాంతమైన జీవితాన్ని గడుపు. ఏ జీవిని హింసించకు. ఇది యోగానికి పునాది లాంటిది అని అడిగినానికి తగినట్లుగా కింది స్థాయిలో జ్ఞానానికి అర్హత కలిగించే విషయాలను చెప్పారు. తర్వాత ఇప్పుడు నువ్వు దేని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావో అది ఒక క్షణం క్రితం యథార్థమైనటువంటి అనుభవం. ఆ అనుభవం మరొక క్షణంలో జ్ఞాపకంగా మారుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ క్షణం అనుభవంలో ఉండే ప్రత్యేకత ఏమంటే, నువ్వు ఉన్నావు కాబట్టి. పాత వాటిని గుర్తించుకోవడం, రాబోయేదాన్ని ఊహించుకోవడం, అందులో ఇది ఒక మానసిక పరిస్థితి. నా మనస్సులో ఆ చలనాలు కదులుతున్నాయి అని నీకు తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న క్షణంలోనైతే ఇప్పుడే ఇక్కడే నేనే అనుభవంలో చూస్తున్నాను అన్నట్లుగా ఉంటుంది. అంటే లేని దానిని మనసులోకి తెచ్చుకోవడం, ప్రస్తుతం ఉన్నదాన్ని అనుభవించడం, దానికి గల తేడా చూడు అని చెప్తున్నారు. తర్వాత నువ్వు ఎక్కడికి పోయినా సరే ఇక్కడ ఎప్పుడు అనే భావం నిన్ను వెంబడించి ఉంటుంది. అంటే ఎక్కడికి పోయినా నేను ఇక్కడ, ఇంకో చోటు పోయినా మళ్ళీ ఇక్కడ, అట్లాగే ఏ సమయంలో నిన్న కానీ ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు అనే మాట వాడుతూ ఉంటాం. అందువలన ఇక్కడ ఇప్పుడు అనేవి నిన్ను వెంబడించి వస్తూ ఉంటాయి. కనుక దేశము కాలము అనేవి నీకంటే వేరుగా లేవు, అవి నీలో ఉన్నాయి, నువ్వు వాటిలో లేవు. తరువాత నీ గురించి నీకు ఉన్న పొరపాటు అభిప్రాయాలన్నింటినీ తొలగించు, తీసిపారాయి. అప్పుడు అది అక్కడే ఉంటుంది. అది అంటే ఇక్కడ యథార్థం, సత్పదార్థము అని. ఆ జ్ఞానం ఇప్పుడు కలగకుండా చేసేది నీ మనస్సే. తరువాత నీ విశ్వాసము,
అట్లాగే తర్కం, హేతువాదం కూడా నీకు తెలియజేస్తాయి నువ్వు శరీరం కాదు అని, అందులో ఉండే కోరికలు భయాలు కూడా కావు అని. మనస్సు గాని అందులో ఉండే విచిత్రమైన భావాలు గాని నువ్వు కావు. అట్లాగే ఈ సంఘం నిన్ను బలవంత పెట్టి చేయించే వ్యవహారం కూడా నీది కాదు. ఈ పొరపాటు అభిప్రాయాలన్నింటినీ వదిలించుకో. సత్యం దానంతట అదే నీ దగ్గరకు వస్తుంది. తర్వాత నువ్వు మనస్సుతో దేన్ని తెలుసుకుంటున్నావో అదంతా మనస్సుదే అవుతుంది, నువ్వు కావు. నీ గురించి నువ్వు చెప్పగలిగిందల్లా నేనున్నాను, తెలివిగా ఉన్నాను. తర్వాత ఇక్కడ బాధపడే వ్యక్తి ఎవరంటే నీవుగా ఊహించుకున్న వ్యక్తియే, నీవు కావు. దాన్ని శుద్ధ చైతన్యంలో కరిగించివేయి. ఆత్మ తాదాత్మ్యం అంటే నీవు కాని వాటితో నేను అనే సంబంధాన్ని కల్పించుకోవడం. దాన్ని తొలగించు. అది మాత్రమే నిన్ను మరింత లోతైన ఆత్మానుభవానికి చేరుస్తుంది. శరీరము, మనస్సు తెలియబడుతూ ఉన్నా సరే అవి నీవు కావు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. తరువాత ఏది నేను కాదు అనటం మొదటి మెట్టు, అన్నీ నేనే అనటం రెండవ మెట్టు. ఈ రెండు కూడా అంటే ఏది నాది కాదు అన్నీ నావే అనటం ప్రపంచం ఒకటి ఉన్నది అన్న భావం మీద ఆధారపడుతున్నాయి. దాన్ని కూడా నువ్వు తొలగించుకుంటే నువ్వుగానే ఉంటావు, అద్వయమైన ఆత్మగా. తరువాత నువ్వు కోరికలు భయాలతో కూడుకున్నప్పుడు, నీలో కలిగే భావాలు అభిప్రాయాలతో తాదాత్మ్యం చెందుతూ ఉన్నప్పుడు నువ్వు దుఃఖాన్ని, బంధాన్ని కలిగించుకుంటావు. ప్రేమతోటి, జ్ఞానంతోటి నువ్వు దేన్నైనా సృష్టించినా అయినా వాటితో అంటుకోకుండా ఉంటే అప్పుడు శాంతం, సామరస్యము ఉంటుంది. అంటే నీ మనసులో వచ్చే సృష్టి అయినప్పటికీ అసంగంగా ఉంటే శాంతంగానే ఉంటుంది. తరువాత నిన్ను సుఖిగా లేక దుఃఖిగా చేసేది నీ మనస్సే. ఆ మనస్సు వల్ల కలుగుతున్న బానిసత్వానికి ఎదురు తిరుగు. నీ బంధాలని గుర్తించు. అవన్నీ నువ్వు సృష్టించుకున్నవే అని తెలుసుకో. అభిమానం, సంఘం కల్పించే సంకెళ్లని తెంచివేయి. తరువాత విముక్తి అనేది ఒక కొత్త పదార్థాన్ని పొందటం లాంటిది కాదు, అది ధైర్యానికి సంబంధించిన విషయం. నేను ఇప్పటికే విముక్తున్నై స్వతంత్రంతో ఉన్నాను అని ధైర్యంతో నమ్మటము, ఆ విధంగా ప్రవర్తించటము. అంత ధైర్యంతో వ్యవహరిస్తూ ఉంటే బాధలు పడాల్సి వస్తుందేమో అని అడిగితే ఆ ధైర్యము, జ్ఞానంతో పాటు దయ, పనులలో నైపుణ్యము కూడా వస్తాయి. అంటే
ఈ ప్రపంచంలో బాధపడకుండా సాఫీగా సాగిపోవటానికి కావలసిన లక్షణాలు కూడా వస్తాయి. అన్ని వదులుకొని బాధపడాలి అనుకోనక్కర్లేదు. తరువాత నీ మనస్సు సహాయంతో తెలుసుకోవడానికి బాగా ప్రయత్నించు. అది సక్రమమైన పద్ధతియే. మనస్సును దాటిపోవటానికి అది ఉత్తమమైన మార్గం. చూడండి, మనస్సును దాటిపోవడానికి మనస్సుతోటే పరిశీలిస్తూ ఉండాలి. మీరు చెప్పేదాన్ని జ్ఞానయోగం అనవచ్చునా అంటే, నీకు పేర్లు పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకో. అట్లాగే ఏదో ఒకటి సరి అయిన అవగాహనయే ఇక్కడ కావాల్సింది. ఏ పేరు పెట్టినా సరే అన్నారు. తరువాత ప్రశాంతంగా విశ్రాంతితో కూర్చో. నేను అన్నదాన్ని పరిశీలించు. సత్యం సరిగ్గా దాని వెనకనే ఉన్నది. ఊరకుండు, మౌనంగా ఉండు, అది బయటపడుతుంది. ఇంకా చెప్పాలంటే అదే నిన్ను లాక్కుంటుంది. మళ్ళీ ప్రశ్న వచ్చింది దీని మీద. దానికోసం నేను నా శరీరము మనస్సుని వదిలించుకోవాల్సి ఉంటుంది కదా అంటే మహారాజు గారు చెప్పారు, నువ్వు అట్లా చెయ్యలేవు. అట్లా చెయ్యాలనుకోవడమే ఆ రెండింటితో నీకున్న బంధాన్ని గట్టి చేస్తుంది. అది కాదు. అర్థం చేసుకో. వాటిని నిర్లక్ష్యించేయి అంటే పట్టించుకోకుండా ఉండు. తీసెక్కడు అవతల పారేయాలి అని కాదు అన్నారు. తరువాత నువ్వు మనస్సును వదిలివేయటమే ముఖ్యం. ఎటువంటిది ఆ మనస్సు అనేది అనవసరం. అయితే ఆ విధంగా వదిలించుకోవడానికి ముందు ఆత్మజ్ఞానం కావాలి. అంటే ప్రశ్న అడిగారు, ఆత్మజ్ఞానం ముందు కావాలా, దేహ మనస్సును వదిలించుకోవడం ముందు రావాలా అంటే ఆత్మజ్ఞానమే ముందు రావాలి. అది లేకపోతే శరీరాన్ని మనస్సుని వదిలించుకోలేవు. ఇక్కడ వదిలించుకోవడం అంటే నాకంటే వేరు అని పట్టించుకోకుండా చూడగలగటం. తరువాత ఎన్నో రకాల సాధనలు ఎందుకు చెప్తున్నారు లోకంలో అంటే, ఎంతో కొంత పరిశ్రమ చేస్తేనే గాని ఆ పరిశ్రమల వల్ల ఏమీ ఉపయోగం లేదు అని తెలిసి రాదు. అంటే కొట్టుకోవాలి, కాస్త కొట్టుకుని అమ్మయ్య ఇది రాదు అని ఆగిపోతే అప్పుడు వస్తుంది నీ స్వరూపము అని అర్థం. తరువాత ఒక ప్రశ్న, నేను మందగుడిగా ఏం పట్టించుకోకుండా ఉంటే ఏ మార్పులు రావు. మరి చురుకుగా అన్ని చేస్తూ ఉంటే అది హింసాత్మకంగా ఉంటుంది. అంటే తనను తానే హింసించుకున్నట్టు. మరి నేనేం చేయాలి అంటే, ఈ రెండు కానిది ఒక మార్గం ఉన్నది. అదేమంటే నిన్ను నీవు ఉన్నవాడిని ఉన్నట్లుగా చూస్తూ ఉండటము, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించటము అనే దానివల్ల నువ్వు ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళగలుగుతావు. తరువాత నన్ను నేనుగానే నేను తెలుసుకుంటున్నాను అని మీరు చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి అంటే మహారాజు గారు అన్నారు, మనస్సు లేని సమయంలో నేనున్నాను. నేను అనేది మనస్సు యొక్క ఆలోచన కాదు. ఆ మనస్సు నాలో కలుగుతున్నది. మనస్సులో నేను కలగటం కాదు.
దేశము కాలము అనేవి మనస్సులో ఉంటాయి. కాబట్టి నేను దేశ కాలములకు అతీతమైన శాశ్వతమైన సర్వవ్యాపకమైన స్వరూపము. తరువాత ఎవరు అడిగారు, మీరు అద్భుతాలు చేయగలరా అంటే మహారాజు గారు అన్నారు, ఈ ప్రపంచమంతా ఒక అద్భుతమే. నేను అద్భుతాలకు అతీతమైన వాడను, అతి సాధారణమైన వాడిని అన్నారు. తరువాత విచారణ అంటే ఒక దానిని అదేమిటి ఏమిటి ఏమిటి అని పరిశోధించటమే గాని దాన్ని తీసిపడేయాలి అన్నట్లుగా చూడటం కాదు అన్నారు. తరువాత నీకు బాగా సహాయం చేసేది మౌనం. నిన్ను నీవు పూర్తి మౌనంలో గమనిస్తూ ఉండు. నిన్ను నీవు వర్ణించుకోకు. అంటే నేను ఫలానా ఫలానా అని, లేక నాకు ఈ అనుభవం వచ్చింది అని కానీ వాటిని చెప్పుకోవడానికి, అంటే ఇతరులకు కానీ నీకు నువ్వు కానీ చెప్పుకోవడానికి ప్రయత్నించకు. మౌనం బాహ్యంగాను అంతరంగాను ఊరక చూస్తూ ఉండు. తరువాత పరిపూర్ణత అంటే ఏ కొరత లేకుండా అన్ని చక్కగా సక్రమంగా ఉండడం అనే స్థితిని కోరకు, దానికై ఎదురు చూడకు. సృష్టిలో అటువంటి పరిపూర్ణత ఉండదు. ఏ సమస్య పూర్తిగా నివారింపబడదు. కానీ నువ్వు దాని నుండి, అంటే ప్రపంచము సృష్టి అనే దాని నుండి వేరు చేసుకుని, అది అంటే ఆ సృష్టి అనేది లేని చోట ఉండగలుగుతావు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. తరువాత అధ్యాయం 101. ఇదే ఈ గ్రంథంలో చివరి అధ్యాయం. ప్రశ్న: జ్ఞానులు అనబడే వాళ్ళు నవ్వుతూ ఏడుస్తూ ఉండటం నేను గమనించాను. అంటే వారింకా కోరికలు భయాల నుండి దూరం కాలేదు అనే అర్థమే కదా. మహారాజు గారు, వారు నవ్వటము ఏడవటము సందర్భానుసారంగా చేయవచ్చు, కానీ అంతరంగంలో చల్లగాను స్పష్టంగాను ఉంటారు. వారి ఆ ఉద్రేకాలను అప్రయత్నంగా కలిగే ప్రతిక్రియలుగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతిక్రియ అంటే అండి, బయట నుంచి ఏదో సందర్భం వచ్చింది, మనస్సుకి శరీరానికి తగిలింది, వెంటనే పెద్ద ఆలోచించకుండానే ఇక్కడి నుంచి ఏదో ప్రతిక్రియ వచ్చింది. బాహ్యానికి తోచేటటువంటి ప్రవర్తన ముఖ్యంగా జ్ఞానుల విషయంలో యథార్థం కాదు. దీని అర్థం ఏంటండి? జ్ఞాని ఏడవచ్చు, నవ్వచ్చు సందర్భానుసారంగా. వాటిని ఆపుకుందామనే ప్రయత్నము లేదు, ఏడవాలి నవ్వాలి అనే ప్రయత్నం కూడా లేదు. దానంతటది అప్రయత్నంగా ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ముఖ్యం ఏమిటి? నాకేదో అయిపోయింది అనేటువంటి భావం లోపల ఉండదు. అంటే సదా సాక్షిగానే ఉంటాడు జ్ఞాని. మళ్ళీ ప్రశ్న: మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. మహారాజు గారు, మనస్సు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ ఏదో దాన్ని పట్టుకోవడం, గట్టిగా నిలబెట్టుకోవడం,
వీటికి అలవాటైంది. జ్ఞానం దేన్ని ఒకదాన్ని పట్టుకోడు, నిలబెట్టుకోడు. అంటే ఏంటి? లోకంలో నలుగురు చేసేది ఏదైనా సందర్భం వస్తే అది మనసులో పడుతుంది, గట్టిగా పడుతుంది, నవ్వటమో ఏడవటమో జరుగుతుంది. ఇంకా చాలా కాలం అది నిలబడి ఉంటుంది. మళ్లీ మళ్లీ దాని గురించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ నవ్వు గాని ఏడుపు గాని ఒక్కసారితో వచ్చి ఆగిపోయేది కాదు. జ్ఞాని విషయంలో అట్లా కాదు. పట్టుకొని నిలబడడు. ఒకసారి నవ్వు వచ్చింది, హాహా నవ్వుతాడు. మరి క్షణంలో ఏడుపు వచ్చి ఓ అని ఏడుస్తాడు. తర్వాత ఏం లేదు, శాంతంగా ఉంటాడు. చాలాసార్లు ఉదాహరణ చెప్తూ ఉంటారు, నాటకంలో నటుని వలే అని. మళ్లీ ఆయన మహారాజు గారినే సూటిగా అడుగుతున్నాడు, మేము పట్టుకుని వేలాడేది దేన్ని, మీరు పట్టుకోకుండా ఉండేది ఏది? అంటే బయటికి ఏడుపు నవ్వు కనిపిస్తున్నాయి, మరి ఇంక పట్టుకోవడం ఏంటి? ఇద్దరు పట్టుకోవడం ఒకటే కదా అని. మహారాజు గారు, మీరు జ్ఞాపకాలతో తయారైన జీవులు. అంటే మీరు ఆ విధంగా ఊహించుకుంటున్నారు. నేను ఊహించుకోవటం లేదు. నేనెవరినో అదే నేను. ఏ విధమైన భౌతికమైన మానసికమైన స్థితులతో నేను కలిసిపోను. అదండి, కలిసిపోవడం అనేది ఉండదు. కలిసిపోవడం అంటే మళ్లీ మళ్లీ తవ్వుకొచ్చి దాని గురించి ఆలోచించడం, ఇంకా ఇంకా పెంచుకోవడం, అది లేదు అంటున్నాడు. ఆయన ఇంకా అడుగుతున్నాడు మొహమాటం లేకుండా, ఏదైనా మీకు ప్రమాదం, యాక్సిడెంట్ అన్నాడు, జరిగితే మీ సమస్థితి అంతా తలకిందులైపోదా? మహారాజు గారు అంటున్నారు, విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నాకు ఏమీ కాదు, సమస్థితి ఏం కాదు అని. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను నేనుగానే ఉంటాను. శుద్ధమైన చైతన్యం మాత్రమే. జరిగేవన్నీ తెలుసుకుంటూ ఉండే శుద్ధ చైతన్యాన్ని మాత్రమే. ఆయన వదలకుండా మొండివాదం, మరణించే క్షణంలో కూడా అట్లాగేనా అన్నారు. మరణించే క్షణం మహారాజు గారికి ఇంకా రాలేదు కదా, ఆయన అడుగుతున్నాడు ఉంటే ఎట్లా ఉంటుంది అని. మహారాజు గారు, శరీరం చనిపోతే నాకేమవుతుంది అన్నారు. మళ్ళీ ఆయన, ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి మీకు అది అవసరం లేదా? అంటే శరీరం కావాలి కదా మీకు కూడా అని. మహారాజు గారు అంటున్నారు, అసలు నాకు ప్రపంచమే అవసరం లేదు. నేను అందులో ఉండేవాడిని కూడా కాను. ఇదంతా జ్ఞాపకాల వల్ల తయారవుతూ ఉన్న ఒక కల్పన మాత్రమే అని నాకు బాగా తెలుసు. అప్పుడప్పుడు శుద్ధ చైతన్యంతో తగులుతూ ఉంటుంది. అది ఎప్పుడంటే ఇప్పుడే, ఈ క్షణంలోనే. అంటే నేను ఎప్పుడు శుద్ధ చైతన్యంగా తరగని మారని వస్తువుగా ఉంటాను. అప్పుడప్పుడు ఈ ప్రపంచానికి అది తగులుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు అన్నారు. ఈ క్షణంలో ప్రపంచంతో కానీ ఇతర విషయాలతో తగులుతుంది, అయిపోయిన క్షణంతో తగలదు. అంటే జ్ఞాపకాలను ఉపయోగించుకుని మళ్లీ వెనక్కి తెచ్చుకుని వాటి గురించి తలుచుకుని నవ్వుకోవడం, లేదా తలుచుకుని బాధపడటము ఉండదు అని. మళ్లీ ఆ ప్రశ్నించిన ఆయన అంటున్నాడు, మనిద్దరికి తేడా ఈ కనపడుతోంది. నేనేమో నా ఆత్మ గురించి నాకు తెలియదు అని మళ్లీ చెప్తున్నాను. మీరేమో అది నాకు బాగా తెలుసు అని చెప్పుకుంటున్నారు. ఇది కాక ఇంకా వేరే తేడా ఏమన్నా ఉందా? మహారాజు గారు, నీకు నాకు మధ్య తేడా ఏమీ ఉండదు. నేను నన్ను తెలుసుకుంటున్నాను అని కూడా నేను చెప్పడం లేదు. ఎందుకంటే నా స్వరూపం
తెలియబడేది, వర్ణించబడేది కాదు. అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను అన్న మాట కూడా తప్పే అంటున్నారు. ఎందుకు? నన్ను నేను తెలుసుకోవటం అంటే ఊరకు ఉండటమే. నన్ను నేను తెలుసుకుంటున్నానని ఖచ్చితంగా చెప్తే అర్థమేమొస్తుంది? నేను ఒకడిని, తెలియబడే వస్తువు ఒకటి ఉంది, ఆ శుద్ధ చైతన్యాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను అంటే మనస్సు మళ్ళీ దాన్ని తెలుసుకుంటోంది అని అర్థం వస్తుంది. అది తప్పు. కాబట్టి నన్ను నేను తెలుసుకుంటున్నానని కూడా నేను చెప్పుకోవటం లేదు అన్నారు. ఈ మనస్సుకు అతీతంగా, దూరంగా ఒక విశాల ప్రదేశం ఉంటుంది. అదే నా నివాస స్థానం. అదే ప్రేమ కూడాను. మహారాజు గారు ఎప్పుడు చెప్తుంటారు ప్రేమ అన్న మాటని. అంటే అక్కడికి వెళ్ళిన దాకా దీంతో పూర్తిగా సంబంధం పోతుందా అంటే ఇంకొక రకమైన సంబంధం వస్తుంది అంటున్నారు. అదేంటి? ప్రేమ. తనకు ఏది అగుపించినా అదంతా తానే అయినట్లు, అన్ని కష్ట సుఖాలు తనకే అయినట్లు అనిపిస్తూ ఉండటం ప్రేమ అని ఇంతకుముందు చెప్పుకున్నారు. భగవద్గీతలో వస్తుంది చూడండి, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. తనతో సమానంగా అందరినీ చూసుకుంటూ ఉంటాడు. మరైతే ప్రపంచంలో చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎవడో కూడా కనపడుతూనే ఉంటాడు. జ్ఞాని కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటాడా అంటే క్షణికంగా. నవ్వుతున్నవాడు కనబడితే నవ్వుతాడు, మళ్ళీ ఏడుస్తున్నవాడు కనబడితే ఏడుస్తాడు. ఎట్లా ఉంటుందంటే నాటకంలో ఒక నటుడు రకరకాల హావభావాలని వ్యక్తం చేసినట్లుగా ఆయన మళ్ళీ ఇంకా ఎదిరించి ప్రశ్న వేస్తున్నాడండి. ఆ విధంగా ఇష్టానిష్టాల నుండి వేరైపోయి ఉండటము నిర్లక్ష్యం, బాధ్యత లేకపోవడం అవుతుంది కదా. మహారాజు గారు చెప్తున్నారు, అది మొదట్లో ఆ విధంగా అనిపించవచ్చు, కానీ అదే విధంగా అభ్యాసం చేస్తూ పో. అంటే రాగద్వేషములు, మంచి చెడు లేకుండా ప్రపంచాన్ని చూడటం అభ్యాసం చేస్తూ పో. అది క్రమంగా సర్వవ్యాపకమైన అందరినీ కలుపుకుపోయేటటువంటి ప్రేమగా తయారవుతుంది. మొదట్లో అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తున్నట్టు, దేన్ని పట్టించుకోకుండా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ క్రమక్రమంగా నీ మనసు ఇంకా ఇంకా విశాలమైపోతూ అన్నిటినీ పట్టించుకుంటుంది, కానీ క్షణికంగా. దాన్నే ప్రేమ అన్నమాటతో చెప్పారు. మళ్ళీ ప్రశ్న, నా మనస్సును నేను పరిశీలించుకుంటూ ఉంటే అది క్షణక్షణం మారిపోతూ ఉన్నట్లుగా, దాని ధోరణి అనేక రకాలుగా మారుతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. కానీ మీరేమో ఎప్పుడు చూసినా ఉల్లాసంగానూ దయార్ద్ర దృష్టితోనూ ఉన్నట్లు కనిపిస్తున్నారు. మహారాజు గారు ఈ విధమైనటువంటి ధోరణులు, భావాలు మారుతూ ఉండటం మనస్సుకు సంబంధించినవి. ఏమీ పర్వాలేదు, నువ్వింకా లోపలికి వెళ్ళు, ఇంకా అతీతంగా వెళ్ళు. నీ వ్యక్తి చైతన్యంతో సంబంధాన్ని పెట్టుకోవటం తగ్గించుకో. నీ యొక్క అంతరాంతరాలను నువ్వు చేరుకున్నప్పుడు మనస్సు పైభాగంలో వచ్చే మార్పులు నిన్ను పెద్దగా అంటటం లేదు అని నీకు తెలుస్తుంది. మళ్ళీ ప్రశ్న, ఈ ప్రపంచాన్నంతా వదిలిపెట్టమని మీరు నాకు సూచిస్తున్నారు, కానీ నేను ఈ ప్రపంచంలో ఉంటూ సుఖంగా ఉండాలి అనుకుంటున్నాను అని తన పరిస్థితిని మొహమాటం లేకుండా చెప్పుకున్నాడు. మహారాజు గారు అంటున్నారు, అసంభవమైన దాన్ని నువ్వు కోరుకుంటే నీకెవరు సహాయం చేస్తారు? ఎందుకంటే మహారాజు గారే చెప్తున్నారు, పరిమితమైన దాంట్లో సుఖ దుఃఖాలు అనేవి మారి తీరుతాయి.
ఇది మహారాజు గారు ఎప్పుడు చెప్పేదేనండి, అందరికీ తెలిసిందే. అచ్చం సుఖం అచ్చం దుఃఖం అనేది ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఇంకా చెప్తున్నారు, నీవు గనక మారనటువంటిది, తీసివేయడానికి వీల్లేనిది అయిన నిజమైన సుఖాన్ని కోరుకున్నట్లయితే ప్రపంచాన్ని వదలాలి. దానిలో ఉండే సుఖ దుఃఖాలను కూడా వదులుకోవాల్సిందే. అంటే సుఖం మాత్రమే కావాలి. ఇది ప్రాపంచికమైనటువంటి విషయాల్లో సుఖం కావాలి, సుఖం మాత్రమే కావాలి. ప్రపంచంలో ఉండాలి కానీ దుఃఖం ఉండకూడదు. ఇది జీవులందరికీ ఉండేటటువంటి కోరికే. మహారాజు గారు ఏం చెప్పారు, అది కుదరదు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఈ విధంగా మనం 101 అధ్యాయములు కలిగిన ఐ యామ్ దట్ అనే గ్రంథాన్ని నిసర్గదత్త బోధ అనే పేరుతోటి 27 వారాల పాటుగా చూస్తూ వస్తున్నాము. దాని మీద కొందరు సాధక మహాశయులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇంకా కొన్ని భాగాల్లో ఈ మొత్తం గ్రంథం యొక్క సారాంశమేమిటి, మహారాజు గారు ఏ ఏ విషయాల్లో ఏ విధంగా చెప్పారు అనే దాన్ని చూద్దాం. దాన్ని చూసే ముందుగా ఈ గ్రంథం ఐ యామ్ దట్, నేను అది అన్న మహారాజు గారి సంభాషణలని సంకలనం చేసి సాధక లోకానికి అందించి మహోపకారం చేసినటువంటి మారిస్ ఫ్రైడ్మెన్ అనే మహాశయుడు, పాశ్చాత్య దేశీయుడు, అయినా ఇక్కడికి వచ్చి మన భాషలు నేర్చుకుని మహారాజు గారు చెప్పిన వాటిని, టేప్ రికార్డర్లో దొరికిన వాటిని ఈ గ్రంథంగా మనకు అందించారు. ఆ గ్రంథంలోనే నిసర్గదత్త గారు చెప్పిన బోధ యొక్క సారాంశాన్ని వారు ఏం చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం. ఈ గ్రంథంలో వచ్చిన విషయాలన్నీ సర్వకాలాలకు సంబంధించినవి. అవి చెప్పిన విధానము, పరిశీలించిన విధానము కూడా ఒక కాలానికి పరిమితమైనది కాదు. శతాబ్దాలు, సహస్రాబ్దాలు, యుగాలు వచ్చి పోయిన ఈ విషయాలు పాతకాలంవిగానూ ఉంటాయి, మళ్ళీ ఎల్లప్పుడూ కొత్తవిగానూ ఉంటాయి. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతాను, ఇటువంటి ప్రశ్నలకి ఒక కాలం అంటూ ఉండదు. అంటే ఏ కాలంలోనైనా ఉంటాయి. మనకి అందినంత వరకు మొట్టమొదట్లో ఉపనిషత్తులన్నాం, తర్వాత భగవద్గీతలు మొదలైనవి, యోగ వాసిష్టం, ఇటువంటివన్నీ వచ్చినాయి కదండి. ఎక్కడికి వచ్చినా ఈ నేనుకు సంబంధించినటువంటి ప్రశ్న, దాన్ని విచారణ చేయడం ఉంటూ ఉంటుంది. ఇతర మత సంబంధం, లోక ఆచారాలు, విధి నిషేధములతో కూడిన ధర్మాలు ఇవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్క ప్రవక్తగా చెప్పిన ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇవి అన్ని కాలాలకు సరిపోయేది అని అంటున్నారు. సరే, ఆయన ఇంకా అంటున్నారు, ఆయన అంటే నిసర్గదత్త మహారాజు గారు తనలో దేన్ని చూసుకున్నారో దాన్ని ఇతరుల్లో కూడా చూశారు. అయితే ఆ విషయం తనకు బాగా తెలుసునని
ఇతరులకు సరిగా తెలియదని, అయినా ఈ తేడా అంటే తనకు తన దగ్గర వినడానికి వచ్చేవాళ్ళకి ఉన్న తేడా తాత్కాలికమే అని అనేవారు. అంటే నా స్వరూపం ఏదో మీ స్వరూపం కూడా అదే, నేను తెలుసుకున్నాను, మీకు తెలియదు, కానీ త్వరలోనే మీకు కూడా తెలుస్తుంది, అప్పుడంతా ఒకటే అన్నట్లుగా చెప్పేవారు. తర్వాత ఫ్రైడ్మన్ గారు ఇంకా అంటున్నారు, మహారాజు గారి బోధ మనస్సు సర్వాత్మకం, అంటే అంతా అయినటువంటిది, తన స్వరూపంలోకి తానే దూసుకుంటూ వెళ్లి తనను తానే గుర్తించాలి. ఇది అని అది అని కాదు, ఇక్కడ అక్కడ అని కాదు, అప్పుడు ఇప్పుడు అని కాదు, కాలంతో సంబంధం లేనిది అని. ప్రతివానికి అది ఉంటుంది, ప్రతివాడు అదే, కానీ అందరూ దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేక తమను తాము శరీరానికి సంబంధించిన పేరుతోటి, రూపంతోటి, మనస్సులో తోస్తూ ఉండే భావాలతోటి తాదాత్మ్యం చెందుతూ ఉంటారు. ఈ పొరపాటును తొలగించుకోవటానికి ఒకే ఒక్క మార్గం, తన మనస్సును తాను పూర్తిగా అవగాహన చేసుకుని దాన్నే ఆత్మ అన్వేషణకు ఉపయోగించుకోవటం. అంటే మనస్సునే ఉపయోగించుకుని ఆ మనస్సు యొక్క అసలు స్వరూపమైన శుద్ధ చైతన్యాన్ని పట్టుకోవాలి. ఇంకా అంటున్నారు, భాష దేన్ని సూచిస్తుందో దాని నుంచి తన దృష్టిని, అంటే ఏకాగ్రతను మరల్చి అసలైన విషయం మీద దాన్ని పెట్టాలి. ఉండటం, ఉన్నాను అని తెలుసుకోవటం, అది అత్యంత ముఖ్యమైనది. అంటే మాటలు నేనది నేనిది నేనది మాటలు వదిలేసి ఆ విధంగా ఉండటం, ఉన్నట్లు తెలుసుకోవటం. కలిగే ఏ కోరికకైనా సరే అసలు లక్ష్యం ఏమిటంటే తన ఉనికిని గట్టిపరుచుకోవడం, పెంచుకోవటం. అంటే పైకి చూస్తే ప్రతి కోరిక దానికోసం దీనికోసం అని ఉంటుంది, కానీ ఇంకా లోతుగా విచారిస్తే కోరిక యొక్క అసలు ఉద్దేశ్యం శాశ్వతమైన సుఖం కావాలి అనే. ఇంకా అంటున్నారు, నేను అన్న భావం లోతుల్లోకి అన్వేషిస్తూ పోవటం, అది అత్యంత నిజమైనది, అవసరమైనది. దాని మూలాన్ని చేరుకోవటం అనేదే నిసర్గయోగము. అంటే మహారాజు గారు చెప్పిన దానికి ఒక పేరు పెట్టారు, ప్రత్యేకమైన పేరు, నిసర్గయోగము అని ఆయన పేరు మీదే. మహారాజు గారు ఎప్పుడు ఆ మాట వాడలేదు, మరి ఫ్రైడ్మన్ గారు పెట్టారు లేక ఇతర భక్తులు ఎవరైనా పెట్టారు. తన స్వరూపాన్ని తాను తెలుసుకుని దాని మూలాన్ని చేరుకోవటమే నిసర్గయోగము అన్నారు. నేను అన్న భావం ఎప్పుడూ నిలబడి ఉండదు, అంటే నేనది కూడా ఒత్తుపోతూ ఉంటుంది. కనుక అది మరొక దానిలో నుంచి వస్తూ పోతూ ఉండాలి. అది కాలాతీతమైన మూల స్వరూపం, తెలివి స్వరూపం. దాన్నే మహారాజు గారు ఆత్మస్వభావం, ఉనికి, స్వరూపం మొదలైన మాటలతో చెప్తూ ఉండేవారు. ఇక దాన్ని చేరుకోవటానికి మార్గం ఏమిటి అంటే మహారాజు గారు ప్రత్యేకంగా ఫలానా అని గట్టిగా చెప్పలేదు.
ఎన్నో పద్ధతులున్నాయి. అందరికీ ఒకటే సూత్రంగా చెప్పలేము. అయితే ఏ మార్గం గుండా వచ్చినా సత్యానికి చేరుకోవటానికి తెరవవలసిన ద్వారం నేను భావమే. అంటే ఏ పద్ధతుల్లో ఎటువంటి సాధన చేసినా చివరకు నేను అన్న భావం దగ్గరికి వచ్చి దాన్ని దాటి అతీతంగా పోవాలి అని ఈ విధంగా మారిస్ ఫ్రైడ్మన్ గారు క్లుప్తంగా మహారాజు గారి బోధల యొక్క సారాంశాన్ని మనకు అందించారు. శ్రీ మారిస్ ఫ్రైడ్మన్ మహాశయునికి జై. తరువాత ఇదే గ్రంథంలో ముందు మాటగా మొదటి పేజీలలో ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని ఇచ్చారు. మనకు తెలిసిందే, ఎన్నోసార్లు చూసాం, దాదాపుగా ప్రతి అధ్యాయంలోనూ అదే వస్తుంది. అయితే మళ్లీ ఒకసారి గట్టి చేసుకోవడం కోసం మననం చేయడం అవసరం కాబట్టి వాటిని కూడా చూద్దాం. అన్వేషకుడు అంటే వెతికేవాడు, తనను తానే వెతుక్కుంటున్నాడు. నేనెవరిని అన్న ఒక్క ప్రశ్న తప్ప తక్కిన వాటన్నింటినీ వదిలివేయి. నువ్వు ఈ ప్రపంచంలో ఖచ్చితంగా చెప్పగలిగిన సత్యం ఒకే ఒక్కటి, నేను అని. నేను ఇది, నేను అది, ఫలానా అనేది నిజం కాదు. అందువలన నీవు యథార్థంగా ఎవరో దాని కొరకై శ్రమించి వెతుక్కి తెలుసుకో. నీవెవరో తెలుసుకోవాలంటే ముందు నువ్వు కానిది ఏదో విచారణ చేసి తెలుసుకో. నీవు కానిది ఏమిటి అని కనుక్కుంటే శరీరము, భావములు, అనుభవాలు, ఆలోచనలు, కాలము, దేశము, ఇవి అవి అని చెప్పబడేవి స్థూలమైనవి గాని సూక్ష్మమైనవి గాని నీవు కావు. నీవు వాటిని తెలుసుకుంటున్నావు అన్న దానిలోనే ఆ చూడబడేవి ఏవి నీవు కావు అని స్పష్టమవుతుంది. మనస్సుతో ఎంతగా పరిశీలించి పరిశోధన చేసి తెలుసుకున్నప్పటికీ నిన్ను గూర్చి ఇది కాదు ఇది కాదు అంటే నేతి ఆ విధంగా మాత్రమే చెప్పవచ్చు. ఈ విషయాన్ని త్వరగా గ్రహించి అనంతమైన నీ స్వరూపాన్ని అనుభవించు. ఇవి ముందు మాటగా మొదటి పేజీలలో నిసర్గదత్త మహారాజు గారి మాటల్లో చెప్పినటువంటి సారాంశం. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. తరువాత ఇంతకు ముందు భాగంలో కొందరు మహాశయుల అనుభవాలు, సందేశాలు చూచాము. ఇంకా కూడా కొంతమంది పంపించారు. వారి సందేశాలని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ విధంగా సహసాధకులు పంపిస్తూ ఉన్న అనుభవాల వలన మనకేమిటి లాభం
అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. రమణ మహర్షి గారు, నిసర్గదత్త మహారాజు గారు, అష్టావక్రుడు, జనకుడు ఇట్లాంటి వారు ఉపదేశాలని, సందేశాలని, ఆదేశాలని ఇచ్చారు. వాటన్నిటినీ ఆ గ్రంథాల్లో, శాస్త్రాల్లో మనం చూడవచ్చు. అటువంటి సమయాల్లో చాలా మందికి మనస్సులో ఒక విధమైన బెరుకు, అంటే ఒక అనుమానం, తటపటాయింపు లాంటిది కలుగుతుంది. ఏమని, అబ్బో జనక మహారాజా వారికి ఒకసారి వినంగానే తెలుసుకున్నారు. నిసర్గదత్త మహారాజు గారు, రమణ మహర్షి గారు, వారందరూ అవతార పురుషులు. వారు వారి అనుభవాలను చెప్తున్నారు. వారెక్కడా, మనం ఎక్కడా, మనకెక్కడ కుదురుతాయి అవన్నీ అన్నట్లుగా ఒక భావం కొంతమంది బయటికి ప్రకటిస్తూ ఉంటారు. అంతగా చెప్పుకోకపోయినా లోపల ఏదో ఒక మూల కొంచెం మనస్సు వెనక్కి లాగుతూ ఉంటుంది. అవి తీసివేయటం కోసం, ఆ పీకులాటని తీసివేయటం కోసంగా సహసాధకుల అనుభవాలు మనకు ఉపయోగిస్తాయి. వీరు మన వంటి వారే, చూడు వీరెట్లా సాధన చేస్తున్నారో, వీరు కూడా కొంత అభివృద్ధిని పొందినట్లు చెప్తున్నారు. ఆ విధంగా సాధన చేస్తే మనకు కూడా కుదురుతుంది. కొందరు మహానుభావులకి అలౌకికమైన శక్తులు కూడా ఉండేవి, అవి అవసరం లేదు అని కూడా ఆ మహనీయులు చెప్తున్నారు. రమణ మహర్షి గారు, నిసర్గదత్త గారు కూడా అలౌకిక శక్తులు కాదు మనకు కావాల్సింది, అవి కూడా మారిపోయేవే. మనకు కావాల్సిందేంటి? ప్రశాంత స్థితి, జీవన్ముక్తి, తర్వాత విదేహముక్తి. అందుకోసంగా అవతార పురుషులు చేసినంతంత సాధనలు చేయవలసిన అవసరం లేదు. వారి పొందినటువంటి ఏవేవో గొప్ప స్థితులు కూడా పొందవలసిన అవసరం లేదు. వారికి ఏవైనా కొన్ని శక్తులు వచ్చి ఉండొచ్చు, అలౌకిక శక్తులు, అవి కూడా మనకు అవసరం లేదు. మన మనస్సును మనం పరిశీలించుకుని దానికి వేరైపోయి ఒక ప్రశాంత స్థితిని ఇప్పుడే బ్రతికి ఉండగానే పొందవచ్చు. అదే జీవన్ముక్తి. అటువంటి స్థితిని మనతోటి వారు కొందరు సాధించి కొంతవరకైనా పొందగలిగారు. కనుక మనం కూడా ఆ విధంగా పొందవచ్చు. ఇదేదో పూర్వం మహర్షులు తల్లకిందులుగా తపస్సు చేశారు, ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేశారు, అంత కష్టమైన విషయం కాదు. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం, క్షేత్రజ్ఞ విభాగం, మనస్సుని ప్రపంచాన్ని వేరు చేసుకుని చూడగలిగిన సాక్షి స్థితిని సంపాదించడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే ఆ స్థితి సహజమైనటువంటిది. అసంగమైన, సాక్షి అయిన, ప్రశాంతమైన, ఆనందమైన ఆత్మస్వరూపం అది సహజం. కొత్తగా మనం తపస్సు చేసి పొందవలసింది కాదు, తెలుసుకుంటే చాలు. ఈ విషయాన్ని మనం సహసాధకుల వల్ల నిరూపించుకుని ఒక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఈ మహనీయులు పంపినటువంటి వారి అనుభవాలను, సందేశాలను ఆ దృష్టితో చూడాలి. ఈ విధంగా పంపించిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ నిసర్గదత్త బోధ యొక్క సారాంశాన్ని, మొత్తం గ్రంథం యొక్క సారాంశాన్ని మనం చూడబోతున్నాము. అది 2-3 భాగాలుగా ఉండవచ్చు. అంటే ఇంకా 2-3 వారాలు కనీసం వస్తుంది.
ఈలోగా ఎవరైనా సాధకులు తమ అనుభవాలను కూడా పంపవచ్చును. క్రిందటి వారము ఈ వారము కూడా వారి అనుభవాలను అందించినటువంటి మహాశయులందరికీ కృతజ్ఞతలు. మరొకసారి సాధక మహాశయులు అనుభవాలు ఈ భాగంలో కూడా కొన్ని వస్తున్నాయి, వాటిని చూద్దాం. ఇప్పుడు కొల్లిపర నుండి లలిత గారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. స్వామి, మీ పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు. నిసర్గ మహారాజుకి నమస్కరించుచున్నాను. ఆ స్వామి గురువు యందు నమ్మకము, శ్రద్ధ, భక్తియే ఆ స్వామిని ఆ స్థితికి చేర్చినది. ఇది చాలా గొప్ప సాధన. ఇలా ఈ మనసు సంకల్పాలు వచ్చినప్పుడు ఎవరికి నేనెవరిని, శుద్ధ చైతన్యాన్ని ఆగి చూడు అని అలా సాధన జరుగుతున్నది. స్వామి, ఉన్నదంతా పరమాత్మే, రెండోది లేదు అనే భావన కలుగుతున్నది. ఎంతో తేలికగా గ్రహించేటట్లు సాధన చేయించుతున్నారు స్వామి. మీ బోధలు వింటున్నాము, సత్సంగములో వింటున్నాము. చాలా హాయిగా ఉన్నది. ఏదైనా సమస్య వచ్చినా జ్ఞానంతో, విచారణతో సరిచేసుకుంటుంది ఈ మనసు. గురువు అండ దొరికినది ఇంకా ఏమి కావాలి? ఆనందము, బ్రహ్మానందము. ఇప్పుడు విజయవాడ నుండి రమాదేవి గారు. గురువు గారికి పాదాభివందనములు. సంస్థాపకులందరికీ నమస్కారములు. నిసర్గదత్ మహారాజ్ గారి బోధల్లో నచ్చినవి ఏమంటే, మీరు ఏ విధంగా ముక్తిని పొందారు అన్న ప్రశ్నకు నా గురువు చెప్పిన వాక్యాన్ని నేను నమ్మాను, ఆ విధంగా సాధన చేశాను. నేను అనంగానే ఏదేది తోస్తుందో దాన్ని నిరాకరించాలి. నీవు కానిది నీకు తెలియబడేది ఏదీ నీవు కాదు. నీకు కనిపించేది, తోచేది ఏది నీవు కాదు. ఆ విధంగా అభ్యాసం చేసి ముక్తిని పొందాను అన్నారు. ఆత్మానుభవం కోసం మాకున్న ఉద్యోగ వ్యాపారాలన్నీ వదులుకోవాలా అని ప్రశ్నకు, నీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు ఒక క్షణం ఆగి చూడు, లోనికి చూడు. ఎంతసేపైనా ఆగవచ్చు. నీకు అప్పుడప్పుడు కలుగుతూ ఉన్న అవకాశాలను వదులుకోవద్దు. లోపలికి చూడు. 5 సెకండ్లు ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకుంటూ ఉండు. పనులు చేసేటప్పుడు ఆగి ఉన్న స్వరూపాన్ని గుర్తిస్తూ ఉండు. సాక్షి భావంతో కర్మలు చేస్తూ ఉంటే కొత్త కర్మలు తయారు కావు. వేరుగా ఉండి చూస్తూ ఉండడం. అప్పుడప్పుడైనా నిశ్చలంగా ఉండే క్షణాలను పరిశీలిస్తూ ఉండు. ఊరక చూస్తూ ఉంటే అన్నీ కరిగిపోతాయి. నువ్వు ఏ పనన్నా చేస్తూ ఉండు, కానీ మధ్య మధ్యలో ఆగి చూస్తూ ఉండు అన్నారు. ఈ విధంగా గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆగి చూడటం జరుగుతున్నది స్వామి. మహారాజు గారు చెప్పారు, భూత భవిష్యత్తులు నాకు లేవు. ఊరక ఉండటానికి భూత భవిష్యత్తులో అవసరం లేదు. ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాను. పుట్టుక చావు రెండు ఊహలే. శుద్ధ చైతన్యానికి చావు పుట్టుక లేవు. ఆత్మ 3 కాలాల్లోనూ మారకుండా ఉంటుంది అన్నారు. ఏ మనసు కూడా అభావంలో ఉంటున్నది. జరిగిన దాని గురించి చింతించడం లేదు. భవిష్యత్తు గురించి ఆందోళన లేదు. ఊహలు కూడా బాగా తగ్గినవి. వర్తమానంలో ఎప్పటికి ఏది ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేస్తూ శాంతంగానే ఉంటుంది. రమణ మహర్షి గారు చెప్పిన వాక్యం కూడా బాగా ఉపయోగిస్తున్నది. జరగవలసినది ఎట్లాగైనా జరిగే తీరుతుంది. జరగని దాన్ని ఎవరు జరిపించరు. షరతులు లేని శరణాగతి.
చేయమేదో అదే చేయమయ్యా, రమ్ము గురువరా నన్ను ఇంకా రక్ష చేయ అని ప్రార్థిస్తున్నది స్వామి. ఎవరు ఏ స్థితి నుండి ప్రశ్నలు వేసినా గాని మహారాజు గారు ఆత్మస్థితిలో నుండే సమాధానాలు చెప్తున్నారు. వచ్చిపోయే వాటిని గమనించడం, పరిశీలించడంలోనే బాగా శ్రద్ధ పెట్టాలి అని తెలిసింది స్వామి. ఊరక ఉండటమే, వాసన తీసేసుకోవటం కాదు, అవి మనసులో ఉన్నాయి, నాకు సంబంధం లేదు, నేనది నేను మారిన స్వరూపము అని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆ స్థితిలో ఉండాలి అని అర్థమైంది స్వామి. ఈ స్థితినిచ్చిన స్వామికి నమస్కారములు. ఇప్పుడు విజయవాడ నుండి రాధా మాధవి గారు. అణువణువునా నిండి ఉన్న గురు చైతన్యం అడుగడుగునా తోడుండి నడిపిస్తూ ఉన్న గురుదేవునకు మనస శిరస పాదాభివందనం సమర్పించుకుంటూ గురుదేవుని అనుగ్రహం ఎల్లవేళలా అందాలని కోరుకుంటూ, స్వామి మీరు చెప్పిన నిసర్గదత్త మహారాజు గారి బోధల్లో మనసుకి చాలా ఆకట్టుకున్నది. ఊహలు లేకుండా చూడటం నేర్చుకో, వ్యాఖ్యానం చేయకుండా వినటం నేర్చుకో, అంతే చాలు. నామము రూపములు కల్పించటం మానుకో. నీకు కలిగే అనుభవాలన్నీ మనసులోనే ఉన్నాయి, అవి యథార్థం కాదు. మనసులోని ఊహలు అని తెలుసుకున్నప్పుడు శాంతం, భయం నుండి విముక్తి కలుగుతాయి అని చెప్పింది చాలా మనసుకు హత్తుకున్నది స్వామి. ఎంత అద్భుతంగా ఉంది అంటే అది చాలా చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఊహలు లేకుండా చూడటం నేర్చుకో అన్నారు స్వామి. అంటే చూసేటప్పుడే ఒక ఊహ పెట్టుకుని ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని చూస్తాం కదా స్వామి. అట్లా చూడటం స్టార్టింగ్ లోనే ఏ ఊహ లేకుండా చూడటం నేర్చుకో అని చెప్పిన బోధ, మళ్ళీ వ్యాఖ్యానం చేయకుండా వినటం నేర్చుకో. ఏముందల ఎలా చెప్తారా అలా చెప్తారా, బాగుంటుందేమో బాగోదేమో, ఏ కామెంటు లేకుండా వినటం నేర్చుకో. చాలా బాగుంది స్వామి. నామం రూపం కల్పించుకోవటం మానుకో. ఇవి కల్పించుకోవటమే చేస్తాయి కదా స్వామి. మమకారంలో అభిమానంలో పడి కొట్టుకుపోతున్నాము. అసలు ఎంత వీటిని గనక చక్కగా విచారణ చేసుకుంటూ పట్టుకుని సాధన చేయగలిగితే మా జన్మలు ధన్యమవుతాయనిపించింది స్వామి. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకొకటి స్వామి, కావలసింది కానీ, పొందవలసింది కానీ, సాధించవలసింది కానీ ఏదీ లేదు, అంతా నేనే అయ్యున్నాను అని చెప్పినప్పుడు చూడు కదా, ఇదే కదా నేను అనిపించింది స్వామి. చాలా చాలా ఈ రెండు హత్తుకున్నాయి స్వామి. నమస్కారం స్వామి. ఇప్పుడు చల్లపల్లి నుండి భారత లక్ష్మి గారు. స్వామి నమస్కారం. నిసర్గదత్త బోధ గురించి ఏమైనా మీ అనుభవాన్ని తెలియజేయమని చెప్పినారు. బోధ అయితే వినటం జరుగుతూనే ఉన్నది, చెప్పడం అయితే రాదు. గురుదేవ్ వలన
వింటూ ఉన్న బోధల సారాంశాన్ని బట్టి చెప్పగలిగే వాక్యం చెప్పగలుగుతున్నాను. సాక్షిగా ఉండటం బలపడుతోంది. నేను దేహం అన్న భావన బలహీనపడుతోంది. మనోవికారాలు తగ్గుతూ ఉన్నాయి. అంత ఆత్మస్వరూపంగా చూడటానికి మనసు కృషి చేస్తోంది. నేను ఆత్మస్వరూపాన్ని అన్నది బాగా దృఢపడుతూ ఉంది. మారుతూ ఉన్నదాన్ని వేరుగా చూడగలగడం కుదురుతూ ఉంది గురుదయ వలన. మనసు మలినం లేకుండా ఉండటం వలన సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అని అర్థమవుతోంది. అదే శివత్వం. మనసు మలినంగా వికారంగా ఉంటే దానివల్ల బాధపడేది నేనే అని అర్థమవుతోంది. అందువలన మనసు వికారం చెందకుండా ఉండటానికి మనసు ప్రయత్నం చేస్తోంది. శుద్ధ మనసు వచ్చిన విషయాన్ని వెంటనే వదిలేయటం జరుగుతోందన్నమాట. ఉన్నది హాయి, ఆనందము, సుఖము తప్ప వేరే ఏమీ లేవు. ఉన్నది నేనే. నేను మారకుండా ఉన్నాను. మారేది మనస్సు. రాగద్వేషాలతో కూడుకుని ఉంటే సుఖం అన్నది ఎక్కడా లేదు. అందువల్ల బాధపడేది నేనే అని కూడా అర్థమవుతోంది. మనస్సులో ఎప్పుడూ విచారణ జరుగుతూ హాయిని అనుభవిస్తూ నేను అన్నదానికి చూస్తూ నిశ్చల స్వరూపాన్నే చూస్తూ ఉండటం వలన హాయిగా ఉంటుందని అర్థమవుతోంది. అందువలన నేను దేహం కాదని, ఈ మారుతున్నదంతా మారేది నేను కాదని, నేను వేరుగానే ఉన్నటువంటి సాక్షి స్వరూపాన్ని అర్థమవుతూనే ఉన్నది. ఈ విషయాలని పట్టుకుని ఈ ఎవరిలో ఉన్నటువంటి రాగద్వేషాలను చూడటం వలన నాకు సుఖం లేదు. నేను ఆత్మస్వరూపాన్ని చూడటం వల్లనే నాకు హాయి, సుఖము ఉన్నది అని కూడా తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడు బోడపాడు నుండి కమలమ్మ గారు. నిసర్గదత్త మహారాజుకి జై. స్వామి, ఎప్పుడు నువ్వు శుద్ధ చైతన్యానివే. ఈ ప్రపంచం భ్రాంతి వల్ల తోస్తుంది. నువ్వు నేను ఒకటే. ఎప్పుడు నేను నా స్థితిలో ఉంటాను, నువ్వు ప్రపంచోన్ముఖంగా ఉంటావు. నీకు నాకు తేడాది. స్వామి, నీ దయ వలన విచారణ చేస్తూ వైరాగి వివేకంతో మనసు బుద్ధి నందు నిలిపి భావాన్ని గుర్తిస్తూ భావాతీతంగా ఉండటం. ఎప్పుడైనా సంకల్పాలు వస్తూ ఉన్నాయి, వాటి సరికి నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడు సముద్రంలాగా ఉన్నాను. అవి మారిపోతున్నాయి. మనసుకొచ్చే సంకల్పాలు, కోరికలు అన్ని మారిపోతున్నాయి. నేను ఎప్పుడు మారకుండా ఉన్నాను. మూలాన్ని గుర్తించు. ఎప్పుడు ఆ స్వరూపంలో ఉంటాయే ప్రయత్నం చేస్తున్నాను. ఏదన్నా ఒడిదుడుకులు వచ్చినా నేను నా స్వరూపం అది కదా అని గుర్తొస్తుంది. అప్పుడప్పుడు ఆడు చూస్తున్నాను. నా స్వరూపంగానే ఉంటున్నా. సుశుద్ధి గుర్తు తెచ్చుకుంటున్నాను. ఆ నిసర్గదత్త మహారాజు ఎప్పటి నుంచి ఆచరణలో పెట్టుకుని విచారం చేస్తున్నాం. వివేక వైరాగ్యంతో ఇప్పుడు మార్పు కలిగినట్టు ఉంది. ఆ జీవన్ముక్తిగా కొంతవరకు ఉండగలుగుతున్నాను. ఎప్పుడు నేను ఆకాశవతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నా. మారిపోయి వస్తున్నా వాటిని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నా. దేవుడి దయ వల్ల ఎప్పుడూ పరిపూర్ణతకి రావాలని నమస్కరించుకుంటున్నాను. ఆ కృప, గురు కృప ఎదురు చూస్తున్నాను. స్వామి దయ వల్ల రోజు సత్సంగాల వల్ల మీ బోధ వల్ల విచారణ చేసుకుంటూ ఉంటున్నాను. ప్రయత్నం నా వంతు గురు కృప మీది జీవన్ముక్తిగా ఉండటానికి వివేక వైరాగ్యంతో ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కోసారి గుర్తు రాకపోయినా ఎమ్మటి తర్వాతైనా
నేను అది కదా అని చెప్పి దీనికి తోచేస్తుంది. దీన్ని మారిపోయేది కదా అని అనుకుంటున్నాను. నేను జీవన్ముక్తిగా చాలా వరకు ఉండగలుగుతున్నాను అనుకుంటున్నాను. గురుదేవునికి నమస్కారాలు. చిదాకాశ రూప శివోహం శివోహం. ఇప్పుడు ఒంగోలు నుండి భువనేశ్వరి గారు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటున్నాను స్వామి. రమణ మహర్షిని, నిసర్గదత్త మహారాజుని చూడలేదు స్వామి. ఆ ఇద్దరు మహర్షులను మీలో చూసుకుంటున్నాం స్వామి. ఆ మహర్షులకు మీకు వేల వేల నమస్కారములు స్వామి. రమణ మహర్షి నేనెవరు? నిసర్గదత్త మహర్షి అయాం దట్, అది నేను. స్వామి మీరు అది నేను. ఆగి చూడు. ఈ 3 మంత్రములతో సాధన జరుగుతూ భాష లేని భావాతీతానికి చేరుకోవాలని, మీ అనుగ్రహం కావాలని ప్రార్థిస్తున్నాను స్వామి. నిసర్గదత్త మహారాజు ఆయన గురువు గారిని నమ్మి నమ్మకము విశ్వాసముతో ఆత్మానుభవం పొందారు. ఈ ఉపాధి కూడా మీ మీద విశ్వాసము నమ్మకముతో బోధలు వింటూ విచారణ చేస్తూ సత్సంగము చేసుకుంటూ నిరంతరం మనసును గమనించుకుంటూ అది నేను, ఆగి చూడు, ఊరకు ఉండు, అలా చూసుకుంటూ ఉంటుంది స్వామి. మాకు మీరే ప్రత్యక్ష దైవం స్వామి. మాకు జ్ఞాన విషయం ఇచ్చిన మీకు వేల వేల నమస్కారము స్వామి. ఈ ఉపాధికి దుఃఖ రాహిత్యము, జీవన్ముక్తి, జన్మరాహిత్యము ప్రసాదించిన గురుదేవుడికి నమస్కారము స్వామి. ఈ శిష్యురాలు భువనేశ్వరి. ఇప్పుడు హైదరాబాదు నుండి కృష్ణమూర్తి గారు వారి సందేశాన్ని వ్రాసి పంపించారు. దాన్ని చదవటం జరుగుతుంది. వీరు శ్రద్ధాసక్తులతో బహుకాల సాధన చేసిన వారు. వారు చెప్పబోతూ ఉన్న మాటలలో వారి అనుభవం తేటతెల్లంగా మనకు తెలుస్తుంది. ఇందులోని ప్రతి మాటను సాధకులు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కృష్ణమూర్తి. హైదరాబాదులో డాక్టర్ ఏఎస్ రావు నగర్లో ఉంటున్నాను. గురువుగారి సూచనల మేరకు ఉదాసీన భావం, సాక్షిభావం గత 5-6 సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను. నిసర్గదత్త మహారాజు గారి ఐయామ్ దట్ తెలుగు అనువాదం మొదటి నుండి వింటున్నాను. అంతకు క్రితం గురువుగారి ద్వారా అష్టావక్ర గీత, యోగ వాసిష్ఠ కథలు, సాధకులకు భగవద్గీత, రమణాశ్రమ లేఖలు కూడా విన్నాను. పూర్వం కంటే ఇప్పుడు సాక్షిభావము, ఉదాసీనత, ద్వంద్వాతీత స్థితి దృఢమవుతూ వస్తున్నవి. వ్యవహారం అంతా తెర మీద బొమ్మలుగా భావించగలుగుతున్నాను. ఇష్టము అయిష్టము యొక్క ప్రభావం మనస్సు మీద తగ్గుతూ ఉన్నది. జీవితం అంతా తెర మీద బొమ్మలులాగా తెలుస్తున్నది. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్నది.
నేను శరీరము కాదు అన్న భావన కూడా వ్యవహార సమయంలో దృఢంగా ఉన్నది. సాధనలో ఏవైనా ప్రశ్నలు ఉదయించినప్పుడు వెంటనే సమాధానం నాలో నుండే వస్తున్నది. ఇది నాకు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉన్నది. ఇంతకంటే నేను చెప్పవలసిందేమీ లేదు. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నా నమస్సుమాంజలులు. ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయశ్రీ గారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమస్కారం స్వామి. శ్రీ నిసర్గదత్త మహారాజ్ కి జై. మహారాజు గారి బోధలు ప్రశ్నలు మనలో మనం వెతుక్కునేటట్లున్నాయి. సాధకులు అడిగే ప్రశ్నలు వింటుంటే మనం గుర్తించని మన మనసులో దాగి ఉన్న ప్రశ్నలకు సమాధానాలుగా వస్తున్నాయి. సందర్భాన్ని బట్టి వేదాంత వాక్యాలను అర్థం గ్రహించాలి అనే విషయాన్ని గురువుగారు మనకి చాలా వివరంగా చూపిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు అనే పదాలను స్వరూప భావంలోకి తీసుకువెళ్లి ఎంత చక్కగా ఏకత్వంలోకి తీసుకువెళ్లారు. ఇక్కడ ఇప్పుడు అంటే దేశకాలాలు ప్రపంచ భావన అనే దృష్టితో విచారణ చేశాను. అలాగే భావము అభావము అంటే కూడా ఉన్నది లేదు అని అంతర్ముఖ దృష్టి. వ్యవహారిక దృష్టితో కోపము భయము అసూయ అనే అర్థం చెప్పుకుంటాం. ఇలా వేదాంత వాక్యాలను సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలని గురువుగారి వివరణ వల్ల బాగా తెలుస్తుంది. రమణ మహర్షి బోధలు, నిసర్గదత్త మహారాజ్ బోధలు యొక్క వివరణ వల్ల సాధనలో నేను ఎక్కడ ఉన్నాను, గట్టిపరుచుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించాలి అని ఉత్సాహం కలుగుతోంది. రకరకాల వ్యక్తులు రకరకాల ప్రశ్నలు వస్తున్నా సిద్ధాంతాలతో వివరణల జోలికి వెళ్లకుండా సాధకులుగా మాకు కావలసిన వాటిని మేము గ్రహించే విధంగా ఆ తేడాను గురువుగారు మాకు తెలియచెప్తున్నారు. మేము సాధనలో ఎందుకు వెనుకబడుతున్నామో, ఎక్కడ సరిచేసుకొని ఎలా గట్టిపరుచుకోవాలో అక్కడ సాధకులు అడిగే ప్రశ్నలలో గురువుగారు మాకు బాగా వివరిస్తున్నారు. ప్రయత్నంలో ఉత్సాహం కలుగుతుంది. ఒకసారి వింటే సరిపోదు, మళ్లీ మళ్లీ విని ఆ విధంగా నిలవాలి అని గట్టిగా అనిపిస్తుంది. ఈ బోధలు వింటుంటే నిజంగా మేమంతా గురు అనుగ్రహాన్ని పొందుతున్నామని తృప్తి కలుగుతోంది. ఇంతటి దయను అనుగ్రహిస్తున్న మా గురుదేవులకు ప్రణామములు. నమస్తే. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. మారిస్ ఫ్రైడ్మెన్ మహాశయునికి జై. ఐఆమ్ దట్ గ్రంథానికి జై. చిదానంద రూప శివోహం శివోహం.